నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం మీనా అనే ఒక మంచి కథను విందాం. తూర్పు సింధూరపు బొట్టుతో లేలేత కిరణాలతో సింగారించుకుంటుండగా సుప్రభాత గీతాలాపనలతో మేలుకొన్న ఆ పల్లె మంచు దుప్పట్లను తొలగించి దినచర్యలో తలమునకలవుతున్న తీరు ప్రతి మదిని పరవశింప చేయక మానదు. కుంకుమ రంగు ఓణితో తలకు టవల్ చుట్టి గుమ్మంకు పసుపు రాసి ముంగిట ముగ్గులు పెడుతున్న మీనాను చూసిన ప్రతివారు తెలుగింటి ఆడపడుచు అంటూ పొగడగా, వారిని కూడా వరుసలు కలిపి చిరునగవుతో మాటలు కలుపుతూ కలుపుగోలుగా గోల చేసే అల్లరిపిల్ల, పల్లెలో పుట్టిన చదువులో ముందుంటూ విలువలు తెలిసిన పల్లెపడుచు మీనా అంటే అందరికీ అమితమైన ప్రేమ. అమ్మా నాన్నలతో అప్పుడప్పుడు పొలం పనులకు సైతం వెళ్తూ సాయంగా ఉండేది. రామయ్య జానకమ్మల నోముల పంట మీనా. పెళ్ళైన 12 ఏళ్లకు కలిగిన సంతానమని మీనాను అల్లారు ముద్దుగా పెంచారు. రామయ్య రైతు. తనకున్న ఎకరా భూమిలోనే పంటలు పండించి కుటుంబాన్ని పోషించేవాడు. జానకమ్మ చాలా నెమ్మదస్తురాలు. పేరులోనే కాదు, గుణంలో కూడా సాక్షాత్తు ఆ సీతాదేవినే పుణికి పుచ్చుకుంది అని చుట్టుపక్కల వారందరూ అనుకునేవారు. చుట్టుపక్కల ఇళ్లల్లో ఏదైనా శుభకార్యం జరిగితే జానకమ్మనే చిన్న చిన్న పనులకు సాయంగా పిలుచుకునేవారు. జానకమ్మ పెద్దరికంగా ఉంటూ దగ్గరుండి శుభకార్యాలను పద్ధతిగా నడిపించేది. ఆ సమయంలో మీనా అందరినీ తన అల్లరితో ఆట పట్టిస్తూ సందడి చేసేది. మీనా 10వ తరగతి వరకు చదివింది. పై చదువులకు పక్క ఊరికి పంపించడం ఇష్టం లేక ఇంటి పట్టునే పనులన్నీ నేర్చుకుంటూ ఉండేది. తల్లిదండ్రులన్నా ఆ ఊరి పెద్దలు అన్నా మీనాకు ఎనలేని గౌరవం. ఎవరేమడిగినా కాదనకుండా చేసి పెట్టేది. పెద్దల మాటలకు ఎదురు చెప్పేదే కాదు, పద్ధతిగా నడుచుకునేది. అలా సాఫీగా సాగిపోతుంది వారి కుటుంబం. మీనా పెళ్ళిడికి వచ్చిందని జానకమ్మ భర్తతో చెప్తూ, మీనాకు పెళ్లి వయసు వచ్చింది, మంచి సంబంధం చూడాలి, పట్నంలో ఉద్యోగస్తుడైన బుద్ధిమంతుణ్ణి చూసి పెళ్లి చేద్దామయ్యా, ఏమంటావ్? పళ్ళెంలో అన్నం వడ్డిస్తూ మాట కలిపింది. అవునే, నేను అదే అనుకుంటుండాను. ఇంతలో నీవే నా మనసులో మాటను బయట పెట్టినావు. మీనాను కూడా ఓ మారు అడుగుదామే, పిల్ల మనసు తెలుసుకుందాం, తనకిట్టమైతేనే చేద్దాం, సందర్భం చూసి నీవే ఓ పారి అడిగి చూడరాదా? బదులిచ్చాడు రామయ్య. సరేనయ్యా, అది నిజమేలే, అట్టాగే అడిగి చూస్తాను. మరుసటి రోజు ఉదయం మీనా పక్కింటి తాతయ్యతో మాట కలుపుతూ, ఏం తాత, ఏం వండి పెట్టింది అవ్వ? ఇంత పొద్దుగాలే సుప్రభాతం పెట్టావు. అవ్వతో గిల్లి కజ్జాలు ఆడకపోతే నీకు పూట గడవదు కదా? ఆట పట్టించసాగింది. అవునే మనవరాలా, మీ అవ్వతో గిట్టా సరసాలు ఆడుకుంటే ఉండలేను మరి. నీ ముక్కుకు తాడేసేటోడు వచ్చినప్పుడు ఈ ఇసియాలన్నీ ఎరకైతదిలే నీకు కూడా, ఏడిపించసాగాడు ముసలోడు. లోపలున్న ముసలమ్మ మధ్యలో అందుకుంటూ, ఏం జానకమ్మ, మీనమ్మకి పెళ్ళిడొచ్చిన సంగతి ఎరకనా? పెళ్లి చేయాలన్న ధ్యాస ఉండాదా అని అడుగుతుండాను. ఒసై ముసలి, పెట్టావా ఫిట్టింగు? తాత, ఇందాకిచ్చిన కోటింగు సరిపోలేదనుకుంటాను నీ ముసల్దానికి. నాతో పెట్టుకుందామని అనుకుంటుంది. నీకు చెయ్యాలే ఇంకో పెండ్లి ఈ సలాకీతో అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది మీనా. జానకమ్మ మాట్లాడుతూ, మీ గారాబమే చూడండి పెద్దయ్యా, మిమ్మల్నే ఆట పట్టిస్తుండాది. ఏమనుకోకు పెద్దమ్మ, ఆ పిల్ల సంగతి మీకెరుకనే కదా. మీరన్నట్టు పెళ్ళి చేయాలని అనుకుంటున్నాం. పట్నంలో మంచి సంబంధం ఉంటే చూడండి మరి. వచ్చే ఏడుకంతా చేసేస్తే మా బాధ్యత తీరుతుంది. అసలు విషయం వెల్లడించింది. అట్ట అయితే మా మీనమ్మ పెండ్లి కూతురు అవుతుందన్నమాట. ఓ మీనమ్మో, ఇంటుండావా ఈ మాట? తొందరలో పప్పన్నం పెడతావన్నమాట. ఆనందం ఆపుకోలేని ముసలోళ్ళు మీనాను ఉడికించబోయారు. అది విన్న మీనా బయటకొచ్చి, పెడతానే, తిందురు గాని, నాకు కూడా మీతో ఏగలేక సాలైపోతుంది. సాగనంపండి, ఇంక పోతాను గాని, మూతి తిప్పుతూ లోపలికి పరిగెత్తింది, తన ఇష్టాన్ని కోపంగా వెలిబుచ్చుతూ. జానకమ్మ విషయం భర్తతో చెప్పింది. మీనా పెళ్లికి ఒప్పుకుందని సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న కార్తీక్, జగన్నాథం సావిత్రమ్మల ఏకైక సంతానం. మంచి ఆస్తిపరులు. చదువుకున్న పిల్లయి ఇంటి పట్టున ఉంటూ కుటుంబాన్ని చూసుకునే అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని సావిత్రమ్మ కోరిక. అనుకున్నట్టుగానే
మీనా సంబంధం కుదిరింది. రామయ్య జానకమ్మలకు కూడా కార్తీక్ రూపురేఖలు ఉద్యోగం చూసి ఒక్కడే కొడుకు అని పిల్ల సుఖపడుతుందని పెళ్లికి ఒప్పుకున్నారు. నెల ముందు నుంచే పెళ్లి పనులన్నీ చక్కబెట్టారు. ఇరుగు పొరుగు వారు పెళ్లి పనులను పంచుకొని ఏ లోటు లేకుండా పెళ్లిని ఘనంగా జరిపించారు. పుట్టింటి నుండి అత్తారింటికి సాగనంపుతూ ఊరంతా మీనా ఇంటి ముందు గుంపులు గుంపులుగా నిలబడ్డారు. చీర సారె సర్ది ఎవరికి తోచింది వారు మీనా చేతిలో పెడుతూ కన్నీరు మున్నీరయ్యారు. పక్కింటి ముసలోళ్ళను చూసి మీనా గట్టిగా హత్తుకొని పోయేస్తానే ముసలి అనగానే అందరూ ఒక్కసారిగా నవ్వారు. మీనా కార్తీక్ చేయి పట్టుకొని వెళ్తున్న దారి వెంటే అందరి చూపులు సాగాయి. కాలచక్రం గిర్రున తిరుగుతుంది. మీనాకు 2 అమ్మాయిలు పుట్టారు. కార్తీక్ మీనాల కాపురం చూడముచ్చటగా సాగిపోతుందని అందరూ సంబరపడ్డారు. కానీ కాలం ఒకేలా సాగదుగా. ఉన్నట్టుండి కార్తీక్ ఓ రోజు పిడుగులాంటి వార్తను మీనాతో చెప్పాడు. అది విన్న మీనా షాకుకు గురైంది. నీకేం తక్కువ చేశానని ఇంత ఘోరం చేశావు? నేను నా పిల్లలు ఏమైపోవాలి? ఎందుకు ఇంత అన్యాయం చేశావు? గావు కేకలు పెట్టసాగింది. అది విన్న సావిత్రమ్మ, ఏమైంది మీనా? ఎందుకమ్మా అలా ఏడుస్తున్నావు? వాడేమైనా కొట్టాడా? పరుగు పరుగున వచ్చింది. అత్తయ్య, కొట్టినా బాగుండేది. గాయమైతే కొన్నాళ్ళకు మానిపోతుంది. కానీ మీ అబ్బాయి మనసు మీద కొట్టాడు. మీరే అడగండి, నాకెందుకు ఇంత అన్యాయం చేశాడో నిలదీయండి అంటూ బోరున విలపించసాగింది. గాబరా పడ్డ సావిత్రమ్మ, అసలేమైందో చెప్పండి. ఏరా కార్తీక్, ఏం చేశావురా? కోడలి పిల్ల అలా ఎందుకు ఏడుస్తుంది? గద్దిస్తూ అడిగింది. అదేం లేదమ్మా, ఈ ఫోటో చూపించాను సెల్లులో అంటూ తల్లి చేతుల్లో సెల్లు పెట్టాడు కార్తీక్. అది చూసి నిర్ఘాంతపోయింది సావిత్రమ్మ. కోపం ఆపుకోలేక, ఎందుకు చేశావురా ఈ పని? మాతో ఒక్క మాటైనా చెప్పరాదా? మేమంతా గుర్తులేమా? పసిపిల్లలు గుర్తురాలేదా నీకు? అయినా ఇప్పుడేం లోటుందని మళ్ళీ పెళ్లి చేసుకున్నావురా వెధవా? నిన్ను ఏం చేసినా పాపం లేదు కదరా అంటూ చెడా మడా తిడుతూ ఉండగా తండ్రి జగన్నాథం వచ్చాడు. విషయమంతా వివరించింది సావిత్రమ్మ. ఆశ్చర్యపోయాడు. ఎందుకు చేశావురా అంటూ చెంపదెబ్బ వేశాడు. అంతే మీనా భయపడి అడ్డుకుంది. ఇంతకీ మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అని అడిగాడు. చావు కబురు చల్లగా విన్నవించాడు కార్తీక్. మరేం లేదు నాన్న, ఫేస్బుక్ ఫ్రెండ్ తను. మాటా మాట కలిసి మనసులు కూడా ఒకటయ్యాయి. నేను లేకుండా బ్రతకలేనంటుంది స్వప్న. తనకి ఏ సమస్య వచ్చినా నాతోనే చెప్పుకుంటుంది. నేను తప్ప తనకెవ్వరూ లేరు నాన్న. నాకు కూడా తనంటే ఇష్టం కలిగింది. పెళ్లి చేసుకోమని బలవంత పెట్టసాగింది. అందుకే గుళ్ళో ఫ్రెండ్స్ ద్వారా చేసుకున్నాం. ఓహో, ఇది మీ ఫ్రెండ్స్ నిర్వాహకమా? వాళ్ళని కూడా ఇంకో పెళ్ళి ఎందుకు చేసుకోలేదో అడగలేదా? నీకు మాత్రమే ఎందుకు చేసినట్టో నిలదీశాడు జగన్నాథం. అది అది ఏమో నాన్న, నాకు అవన్నీ అనవసరం. నాకు స్వప్న అంటే ప్రేమ, వదిలి ఉండలేను. మరి నేనేం కావాలి? ప్రశ్నించింది మీనా. నీవు కూడా నాతోనే ఇక్కడే ఉండు. స్వప్న నేను ఇంకో చోటు ఉంటాం. ఆహా, నీకేమో 2 భార్యలు కావాలంటావు. నేను బతికుండగానే ఇంకో పెళ్లి చేసుకోవడం నేరమని మీకు తెలుసు అనుకుంటాను. మరి కలిసి ఉండమని ఎలా అడుగుతున్నారండి? ఆవేశంగా అరిచింది మీనా. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? నన్ను చేసుకున్నప్పటి నుండి నీకు తెలివి పెరిగింది, నోరు లేస్తుంది. పల్లెటూరి పిల్లవైనా చేసుకున్నాను, నిన్ను బాగా చూసుకున్నాను. ఈ మాత్రం దానికే ఇంత రాద్ధాంతం అవసరమా మీనా? దబాయించాడు కార్తీక్. మీనా ఏడుస్తూ 2 పిల్లలను తీసుకొని పుట్టింటికి బయలుదేరింది అత్తామామలకు చెప్పి. మీనా రాక రామయ్య జానకమ్మలకు కలవరాన్ని కలిగించింది. విషయం తెలిసి హతాశులయ్యారు. ఏం చేయాలో పాలుపోవడం లేదు. వీరి దీనస్థితిని గమనించిన పక్కింటి ముసలోళ్ళు విషయం ఏమిటి అని ఆరా తీశారు. ఇలాంటి సమస్యలకు కాలమే సమాధానం చెప్తుంది జానకమ్మ, దిగులు పడకు, మంచివాళ్లకు మంచే జరుగుతుంది అంటూ భరోసా ఇచ్చారు. రోజులు భారంగా గడవసాగాయి మీనాకు. ఉన్నట్టుండి ఒకరోజు జగన్నాథం కోడలి ఇంటికి ఇచ్చేశాడు. మామయ్య రాకతో మీనాకు కాసింత ఊరటనిచ్చింది. ఆయన ఎలా ఉన్నారు మామయ్య అంటూ అడిగింది. బంగారం లాంటి భార్యను కాదనుకున్నా వాడి గతి ఎలా ఉండాలో అలానే ఉందమ్మా. వాడి పరిస్థితి నిన్నే కలవరిస్తున్నాడు. మధ్యలో వచ్చినవి మధ్యలోనే పోతాయమ్మా. పద మన ఇంటికి పోదాం అన్నాడు జగన్నాథం.
అదేంటి మావయ్య, అన్నీ తెలిసి రమ్మనడం భావ్యమా? మీ కూతుర్నైతే అలానే చేస్తారా అని నిలదీసింది మీనా. అది కాదమ్మా, వాడి పరిస్థితి చూస్తే నువ్వు ఇలా మాట్లాడవు. పైగా అహోరాత్రులు నిన్ను పిల్లలను కలవరిస్తున్నాడు. తప్పులు అందరూ చేస్తారు, కానీ తప్పు తెలుసుకొని పశ్చాత్తాపం చెందేవారు చాలా అరుదు. పైగా మళ్ళీ అలాంటి తప్పుల జోలికి వెళ్ళరు. దెబ్బతిన్న జీవికి గుణపాఠం నేర్పిన గతం గాయాలు ఎప్పటికీ హెచ్చరిస్తూనే ఉంటాయి. ఇప్పుడు కార్తీక్ స్వచ్ఛతలో ముంచిన ముత్యమంటి వాడు. 100 తప్పులు చేసినోడికైనా ఆఖరి కొరకు తీరుస్తారంట. మరి ఒకే ఒక తప్పు చేసిన కార్తీక్కు ఒక్క అవకాశం ఇచ్చి చూడరాదా అమ్మా? పెద్దవాడినైనా వేడుకుంటున్నానమ్మా, వెళ్దాం పద అర్థించాడు జగన్నాథం. రామయ్య మాట్లాడుతూ, మీనా, తండ్రి లాంటి మావయ్య మాటలు వినకపోవడం మర్యాద అనిపించదు. నీ జీవితం బాగుపడే అవకాశమేమో అనుకో. గాడి తప్పిన నీ జీవన గమనాన్ని దారిలో పెట్టే బాధ్యత నీది కాదా? కాదనకుండా బయలుదేరమ్మా తల్లి, నా బిడ్డవు కదూ అంటూ బతిమాలాడు. అవునమ్మా, మీ నాయన మాటలు ఇనుకో బిడ్డా. ఆడపిల్లకు సహనం ఉండాలంటారు, కానీ దానికి తగ్గ నేర్పు కూడా అవసరం. చిన్నపిల్లాడు నిప్పులో చేయబెట్టబోతుంటే చూస్తూ ఊరుకుంటామా? 2 దెబ్బలేసైనా పక్కకు తీసుకొస్తాం కదా తల్లి. అలానే దారి తప్పుతున్న నీ పెనిమిటిని నీవే నయానో భయానో తెలివితోనో దారికి తెచ్చుకోవాల్సిన బాధ్యత నీదే కదమ్మా అర్థించింది తల్లి జానకమ్మ. అన్నీ గమనిస్తున్న పక్కింటి ముసలోళ్ళు కూడా, మీనమ్మ, నీ తెలివితేటలతో నీ మొగుణ్ణి దారిలోకి తెచ్చుకో. ఎంతకాలమని ఇక్కడే ఉంటావు దిగులు పడుకుంటూ? ఇది కాదు నీ సమస్యకు పరిష్కారం. మీ అత్తగారింట్లో ఉంటూ నీ పెనిమిటిని ఎప్పటికప్పుడు నిలదీస్తూ నిగ్గదీస్తూ కడిగి పడేయాలి నాలాగా. మీ తాత నేను ఎలా పోట్లాడుకుంటాం అలాగన్నమాట. మనసులో దాచుకుంటే అది చెదపురుగై మనల్నే తినేత్తాది తల్లి. నిప్పులాగా దహించకముందే చెదపురుగును ఏరిపారేయము అలాగన్నమాట. ఇంతమంది పెద్దోళ్ళం నీ మంచికే కదమ్మా చెబుతుండాం. ఆ పిల్లల మొగం చూసైనా వెళ్ళు తల్లి, హితో పలికారిద్దరు. హా, అందరికీ నేనేమో బరువైపోయినట్టు నన్ను పంపించాలని కుట్ర పన్నుతుంటే ఏం ముఖం పెట్టుకొని ఇక్కడే ఉండాలింకా? పోతానులే, తాడో పేడో తేల్చుకుంటాను. సావైనా బతుకైనా ఆడనే ఇంకా. మీ అందరికీ శతకోటి దండాలు. పదండే మీరొకటి నా ప్రాణానికి అంటూ పిల్లలిద్దరినీ బరబరా లాక్కుంటూ లగేజీని ఇదిగో మావయ్య ఇందా అంటూ చేతిలో పెట్టి గుమ్మం దాటింది మీనా. జగన్నాథం అక్కడున్న వాళ్ళందరికీ 2 చేతులతో వినమ్రంగా నమస్కరించి మౌనంగా కృతజ్ఞతలు తెలిపి మీనాను అనుసరించాడు. హమ్మయ్య, వచ్చావా అమ్మా? రా మీనా, నీవు పిల్లలు లేని ఇల్లు చూడు ఎంత కళ తప్పి బోసిపోయిందో. ఆనందంగా ఎదురొచ్చి పిల్లలను ముద్దాడింది సావిత్రమ్మ. నా ఇంటికి నేను రాకుండా పోతానా అత్తయ్య? ఏ, నేను రాకపోతే కొత్త కోడల్ని తెచ్చుకోవాలనుకున్నారా? ఆ పప్పులేం ఉడకో, అమాయకురాలని అనుకుంటున్నారేమో. నాకు లౌక్యం తెలుసత్తా. మీ అబ్బాయిని నా గడుస్తనంతో ఎలా మార్చుకుంటానో చూస్తారుగా మీరే అని విసురుగా వంటింట్లోకి వెళ్ళింది మీనా. ఈవిడ గారు మళ్ళీ ఎందుకు వచ్చినట్టో ఇక్కడికి? ఈవిడ లేకపోతే ఇక్కడ పనులన్నీ నిలిచిపోయినట్టు. ఎవరెళ్ళమన్నారు? ఎందుకు వచ్చినట్టో మళ్ళీ అంటున్న కార్తీక్ వ్యంగ్య మాటలు విన్న మీనా కొంగు దోపుకుంటూ చేయి తిప్పుకుంటూ, ఆహా, వెళ్ళింది మళ్ళీ ఎందుకు వచ్చిందా అని బాధపడుతున్నట్టున్నారు. మీ మాటలు బట్టి చూస్తుంటే ఏకంగా ఇంటికే తెచ్చేయాలనుకున్నారేమో మీ దుకాణాన్ని. అత్తామామలు ఊరుకున్నా నేను ఊరుకునేది లేదు. వాళ్ళు జడను వెనక్కి విదిలిస్తూ దోపిన చెంగును జాడిస్తూ కటువుగా మాట్లాడింది మీనా. మీనా ప్రవర్తనలో మాట తీరులో వచ్చిన మార్పుకు ఆశ్చర్యపోయారు భర్త అత్తమామలు. అమాయకంగా ఉండే మా మీనానేనా అంటూ ముక్కు మీద వేలేసుకున్నారు. రాత్రి భోజనాలయ్యాక గదిలో పిల్లలను నిద్రపుచ్చుతున్న మీనా పక్కన నెమ్మదిగా పిల్లిలా చేరుకున్నాడు. ఉలిక్కిపడ్డ మీనా తన కళ్ళతోనే వార్నింగ్ ఇచ్చింది. బెదురుకున్న కార్తీక్ తేరుకొని, మీనా, ఎందుకే అంత కోపం? అంత కాని పని నేనేం చేశాను? నీకు ఏ లోటు రానివ్వనని ఒట్టేసి చెబుతున్నాగా. నాకు నీవంటే చాలా ఇష్టం. నువ్వు లేకపోయేసరికి నాకు తోచలేదు తెలుసా? పిల్లలే గుర్తొస్తున్నారు ఇంట్లో ఎక్కడ చూసినా. అందుకే నాన్నను పంపాను నిన్ను తీసుకురమ్మని.
తన చేతిని మీనా చేతిలో పెడుతూ అన్నాడు కార్తీక్. ఈ మాటలకి ఏంలేండి, ఎన్నైనా చెప్తారు. అబ్బో, ప్రేమకు ఆరిపోతుంది భార్యాపిల్లల మీద. అందుకేగా బయట దుకాణం తెరిచింది కొత్తగా అనుకుంటూ మూడెంక వేసింది మీనా. అది కాదు మీనా, నా మాట విను. ఏదో జరిగిపోయింది, ఇప్పుడు ఎన్ని అనుకోని ఏం లాభం? అంతా మన మంచికే అనుకో అన్నాడు కార్తీక్. ఏంటి మంచికా? ఏంటి మంచి? చేసిందంతా చేసి కళ్ళబొల్లి కాకమ్మ కబుర్లు చెప్తున్నావా? మీకసలు చీము నెత్తురు లేవా అంటూ చెడామడా తిట్టేసింది మీనా. అయ్యో, నా మాటలు పూర్తిగా విను. మనకిద్దరూ అమ్మాయిలే కదా, అందుకే మనకు ఒక వారసుడు కావాలి కదా. నా ఇంటి పేరు నిలబెట్టే వారసుడు లేకపోతే మా వంశం ఇంతటితో ఆగిపోతుంది. పైగా నీ అనారోగ్య రీత్యా నీకు కుటుంబ నియంత్రణ చేసుకున్నావు. అందుకే స్వప్నను ఆహ్వానించాను నా జీవితంలోకి. అంటే మీ ఉద్దేశం నేను కొడుకును కనలేదని ఇంకో భార్యను తెచ్చుకున్నారా? అసలు నాకు విషయం తేల్చండి ఇప్పుడు. కొడుకు కోసమా లేక ప్రేమ కోసమా మరో పెళ్లి చేసుకుంది అంటూ నిలదీసింది మీనా. ఆవులించినంత సులభంగా అబద్ధమాడానే కానీ పేగులు లెక్క పెడుతుంది ఏంటబ్బా మీనా? ఇంతలా తెలివితేటలెక్కడివి? అస్తమానం ఇల్లు పిల్లలతో నాలుగు గోడల నడుమ గడిపే మీనాకు ఇన్ని మాటలు ఎలా వస్తున్నాయబ్బా? నాలిక ఖర్చుకున్నాడు కార్తీక్. ఉలకరేంటండి? నా ప్రశ్నకు సమాధానం మౌనం అంటే సరిపోదు, తేల్చాల్సిందే దబాయించింది. ఏంటి భయపడుతున్నావా నన్ను? నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, మగాణ్ణి, నాకే ఎదురు చెప్తావా అంటూ చెయ్యెత్తబోతుండగా వెంటనే మీనా చెయ్యి పైకి లేచేసరికి షాకుతో వెనకడుగేశాడు కార్తీక్. అదే చెయ్యి చంపని తడుముంటే పరువేం కాను అనుకున్నాడు. పరువు మాటను పక్కన పెట్టానంటే నేను కూడా మీలాగే ప్రవర్తించాల్సి వస్తుందండి. ఆడాళ్ళు చేతకాక కాదు పడుండేది, భర్తదే పైచేయిగా ఉండాలని, మీ అహం దెబ్బ తినకూడదని. అంతేగాని ధైర్యం లేక కాదు. తెగించిందంటే మీకంటే రౌద్రాన్ని చూపించగలదు అని హెచ్చరించేసరికి నోరెళ్ళబెట్టాడు కార్తీక్. అది అది ప్రేమించాను, ఎలాగో కొడుకులు లేరని, చేసుకుంటే తప్పేమి కాదు అని అనిపించింది, అందుకే. కార్తీక్ చెప్పబోతుండగానే మీనా అందుకుని, కొడుకు పుట్టకపోతే నా తప్ప? నేనేం కావాలని కూతుళ్ళని కన్నానా? మీ పాత్ర ఏమీ లేదంటారా? గట్టిగా నిగ్గదీసి అడిగింది. నేను అలా అనేదే, కొడుకు కావాలి అని అంటున్నాను. మరైతే నాకు కొడుకు కావాలండి, నేను మరో పెళ్లి చేసుకోనా అంటూ ఉండగానే చెల్లుమన్న శబ్దం. కార్తీక్ చెయ్యి మీనా చెంపపై ఉంది. మీనా ఏడుస్తూ, మాటకే రోషం పొడుచుకొచ్చిందే, మరి మీరు చేస్తున్నదేమిటి? నాకెంత కోపం రావాలో ఒక్కసారి నా స్థానంలో నిల్చొని ఆలోచించండి. మీరు మరో అమ్మాయితో ఉంటున్నారని తెలిసి నేనెంత నరకం అనుభవిస్తున్నానో అర్థం చేసుకోండి. మీకో న్యాయం, నాకో న్యాయమా? మగాళ్ళు ఏం చేసినా లోకం పట్టించుకోదు. ఆడది తుమ్మినా దగ్గినా తప్పు పట్టే లోకం ఇది. అలాంటిది భర్త ఉండగా చిచి, నా నోటితో అనలేను మీనా. మరి నేనుండగా మీరు అలా చేయడం న్యాయమా? లోకం ఒప్పుతుందా? నరం లేని నాలుకలు ఎన్నైనా అంటాయి. మీకు నేను, నాకు మీరు ముఖ్యమండి. మనమే శాశ్వతం. అదంతా నాకు తెలియక కాదు మీనా. నా ఇంటి పేరును వంశాన్ని నిలబెట్టే వారసుడు కావాలి అంతే. నాతోనే వంశం అంతం కాకూడదని నా తపన. మీరింత మూర్ఖులని అనుకోలేదండి నేను. చదువుకున్న మూర్ఖులు అని తేటతెల్లమైంది. మీ చదువు మీకేం నేర్పించింది? ఇదేనా? మారుతున్న కాలంలో కూడా కొడుకు వారసుడు అనడం ఏంటి? ఎందులో తక్కువ ఆడవాళ్ళు? మిమ్మల్ని కన్నదే ఆడదే, మీతో జీవితాన్ని పంచుకునేది ఆడదే, మీకు వారసులనిచ్చేది ఆడదే. అంతేనా? ఆడది అడుగుపెట్టని చోటంటూ ఉందా? మీకు కొడుకు పుట్టలేదంటే కారణం నేనా? ఇదేనా మీరు నేర్చుకున్నది? మీ చదువు నేర్పిన సంస్కారం ఇంతేనా? మిమ్మల్ని చూస్తుంటే చదువుకున్నోడి కంటే చాకలోడే మేలు అనే సామెత గుర్తొస్తుందండి. మీ అజ్ఞానానికి నవ్వొస్తుందండి. మీరు చేసిన పనికి అసహ్యం వేస్తుంది కూడా అంటూ తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంటుంది మీనా. కొన్ని నెలలకు స్వప్న నెల తప్పింది అని కార్తీక్ ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటుంటాడు. తనకు వారసుడే కావాలని స్వప్నకు పదే పదే గుర్తు చేస్తూ గది నిండా అబ్బాయిల ఫోటోలతో నింపేస్తాడు. రోజు వాటినే చూస్తూ గడిపితే అబ్బాయే పుడతారని ఎవరో ఫ్రెండ్ చెప్పాడట. పిచ్చి ముదిరి పాకాన పడ్డట్టుంది కార్తీక్ అని మీనా మనసులో అనుకుంటూ ఉంది. కాలమే తనకు సమాధానం చెప్తుందని వేచి చూస్తూ ఉంది మీనా.
స్వప్నకు పురిటి నొప్పులు వచ్చాయి అని ఆసుపత్రికి తీసుకెళ్ళి నానా హంగామా చేస్తాడు కార్తీక్. తనకు వారసుడే వస్తాడని, మీనాకు వారసుడిని కండం చేత కాదని నిందలు వేస్తూ బాధకు గురి చేస్తాడు. కొంత సమయానికి నర్సు బయటికి వచ్చి మీకు అని అనబోతుండగా మగపిల్లాడే కదా అన్నాడు కార్తీక్. కాదండి, ఆడపిల్ల అని చెప్తుంది. అంతవరకు ఉన్న హుషారు మొత్తం ఉష్షుకాకైపోతుంది కార్తీక్కి. స్వప్నను కూడా చూడకుండా ఎటో వెళ్ళిపోతాడు. కార్తీక్ జాడలేదని స్వప్న మీనా ఇంటికి వచ్చి గొడవ చేస్తుంది. తన భర్తను పంపించమని, లేదంటే పోలీస్ కేసు పెడతానని బెదిరించింది. మీనా, జగన్నాథం, సావిత్రమ్మలు కంగారు పడుతూ ఉండగానే రానే వచ్చారు పోలీసులు. స్వప్న భర్త కార్తీక్ ఎక్కడా అంటూ బెదిరిస్తారు. సరిగ్గా అప్పుడే మాసిన గడ్డంతో, నీరసించిన శరీరంతో వచ్చిన కార్తీక్ను చూసి స్వప్న గొడవ చేస్తుంది. మీనా అడ్డుకొని కార్తీక్ నా భర్త అంటూ స్వప్నకు నా భర్తకు ఎలాంటి సంబంధం లేదంటూ పోలీసులతో చెప్తుంది. పోలీసులు నమ్మలేకపోతారు. వీధిలో వాళ్ళంతా మూకుమ్మడిగా మీనాయే కార్తీక్ భార్య అని, ఈ స్వప్న ఎవరో తెలియదు అని అంటారు. నిజం గ్రహించిన పోలీసులు స్వప్నను నిలదీస్తారు. సిగ్గుతో తలదించుకొని మౌనంగా నిలబడుతుంది. తన బిడ్డను కూడా మీనా చేతిలో పెడుతూ, నన్ను క్షమించు మీనా, నీ భర్తను వలలో వేసుకొని నీకు అన్యాయం చేసినందుకు నాకు తగిన శాస్తే జరిగింది. ఈ బిడ్డను కూడా నీవే తీసుకో అంటూ పోలీస్ జీప్ ఎక్కి వెళ్ళిపోయింది. కార్తీక్ తేరుకొని వీధిలో తన వైపు నిలబడి తనకు అనుకూలంగా మాట్లాడిన అందరికీ నమస్కరిస్తూ, మీకందరికీ నేను జన్మ జన్మలా రుణపడే ఉంటాను అని మీనా దగ్గరకు వచ్చి, మీనా క్షమించగలవా? వారసుడు వారసుడు అని మూర్ఖంగా ఆలోచించాను. నిన్ను నిర్లక్ష్యం చేశాను. కానీ నీవు అవేమీ మనసులో పెట్టుకోకుండా నన్ను పోలీసుల బారి నుండి రక్షించావు. ఎంత పెద్ద మనసు మీనా నీది. అందుకే స్త్రీలకు సహనం ఎక్కువ అంటారు. భూమాతకు ఉన్నంత ఓర్పు ఉంది అంటారు. నీవది నిరూపించావు అంటూ హత్తుకున్నాడు. భర్తలో వచ్చిన మార్పుకు అంబరమంత సంబరంతో తన జీవితంలోకి తిరిగి భర్తను ఆహ్వానిస్తుంది మీనా. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ వాళ్ళందరూ తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.